ఆ తర్వాత ఈరోజు మీడియా ముందుకు రావడం కూడా ఏందంటే, అంటే కడప జిల్లా స్టీల్ ప్లాంట్ విషయంలో అంటే కడప జిల్లా ప్రజలను గాని, ఆ తర్వాత కడప జిల్లా విద్యార్థులు గాని, రాయలసీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులను అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ఎలా మోసం చేశాడో ఈ ఈ ఈ మీడియా ద్వారా ఈ ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలపాలనే ఉద్దేశ్యంతో ఈరోజు మీటింగ్‌కు రావడం జరిగింది ప్రెస్ మీట్‌లో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆ రోజు ప్రారంభమైన ఆ ఉద్యమంలో దాదాపు 33 మంది ప్రాణత్యాగాలు చేస్తే అప్పుడు అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ మనకు స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టీల్ ప్లాంట్ ను ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి ఓపెన్ గా లోక్సభలో కూడా వాళ్ళంతా చెప్పడం జరిగింది. ఆ- ఆ అప్పుడు ఆ ప్రైవేటీకరణ చేస్తున్నాం అనే సమయంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉవ్వెత్తున ఉద్యమం అనేది చాలా భారీ స్థాయిలో ఇక్కడ ఉద్యమం జరుగుతూ ఉండే ఈ సమయంలో కడప స్టీల్ ప్లాంట్ విషయాన్ని తెర మీదకి తేవడం, ఆ విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఆ ఉద్యమాన్ని నీరు కార్చడంలో ఒక భాగమే. రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఇద్దరు కుమ్మక్కై ఇక్కడ ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం అంటే ఇక్కడ ఒకవేళ ఇది ప్రైవేటీకరణ జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంకో స్టీల్ ప్లాంట్ ఇంకో చోట మేము పెడతామని అంటే ఊరికి మసిపూసి మారేడుకాయ చేసి చెప్పడంలో భాగమే. ఆ తర్వాత ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ గురించి. ఆ స్టీల్ ప్లాంట్ లో ఏమైంది అంటే అంతకుముందు సంవత్సరం 2020 నవంబర్ లో అంటే ఒక లిబర్టీ కంపెనీ అనే సంస్థతో జాయింట్ వెంచర్ కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున జాయింట్ వెంచర్ కింద ఒక ఎంఓయు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత గత నెల ఫిబ్రవరి 23లో దాని క్యాబినెట్ అప్రూవల్ అంటే దానికి కావలసిన భూమి, దానికి కావలసిన నీరు, దానికి కావలసిన విద్యుత్తు, దానికి కావలసిన రా మెటీరియల్ ఇంకా అనేకమైనటువంటి మౌలిక వసతులు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ లో ఆమోదం కూడా అయిపోయింది. ఆమోదం 23వ తేదీ అయిపోతానే 1వ తేదీ ఆ కంపెనీ దివాలాతనం అంతా కూడా బయటపడింది. అంటే అంటే అక్కడ బ్రిటిష్ కంపెనీలో అంటే అంటే ఇక్కడ బ్రిటిష్ లో గ్రీన్ సిల్ అనే దాంట్లో ఒక కమిషన్ కూడా వేశారు దీని మీద. అంటే ఈ కంపెనీకి ఎలాంటి స్తోమత లేదు, ఇది ఆల్రెడీ చాలా అప్పుల్లో కూరుకుపోయిందని ఆ కంపెనీ వాళ్ళు కూడా అంటే మేము ఇప్పుడు ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో మేము లేము, ఇవంతా మాది సెటరేట్ చేసుకునే తర్వాతనే ఏదైనా కూడా మేము ఇప్పుడు ఎక్కడ కూడా పెట్టుబడి పెట్టే పరిస్థితిలో లేమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఒక స్తోమత లేని కంపెనీకి, ఒక దివాలాతనం తీసిన కంపెనీకి, తర్వాత ఇంకోటి ఏంటంటే నాయుడుపేట దగ్గర అదే కంపెనీకి తక్కువ రేటుతో 270 కోట్లతో ఇదే రకమైన ప్లాంట్ కూడా అమ్మడం జరిగింది. ఇది అమ్మి కూడా దాదాపు సంవత్సరం పైన అయింది. ఇంతవరకు కూడా ఆ కంపెనీ ఏం టేకప్ చేయలేదు, ఎలాంటి ఉత్పత్తి కూడా అక్కడ జరగలేదు. అంటే ఆ కంపెనీ ఎలాంటిది అనే దానికోసం మీకు ఇదంతా కూడా వివరంగా చెప్పాల్సి వచ్చింది. అలాంటి చేతగాని ఒక అసమర్థమైన ఒక దివాలా తీసే స్టేజ్ లో ఉన్న కంపెనీకి ఇంత హడావుడిగా మీరు ఏమని స్టేట్ గవర్నమెంట్ తరఫున మీరు జాయింట్ వెంచర్ కింద వచ్చేసి ఎంఓయు చేసుకున్నారు. ఆ ఎంఓయు కాపీని 100% మీరు బహిర్గతం చేయాల్సిందే. ఎందుకంటే అలాంటి చేతగాని కంపెనీకి ఇచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మించామంటే వాళ్ళతో కాదు. తర్వాత మరొకసారి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇంక్లూడింగ్ కడప రాయలసీమ ప్రాంతాలను పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడమే. అతనికి చిత్తశుద్ధి అనేది ఉంటే అతను నిజంగా ఫ్యాక్టరీ కనుక పెట్టాలనే గన ఉంటే, ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతీయ సిమెంట్స్ దాదాపు 1.5 నుంచి 2 సంవత్సరాల్లో కంపెనీ అంతా కూడా స్టార్ట్ చేసి ప్రొడక్షన్ చేసి తర్వాత మార్కెట్లోకి కూడా వచ్చింది భారతీయ సిమెంట్. అలాంటి ఆయన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 2 ఇయర్స్ పైన అయింది. అందులో ఈ సెంట్రల్ లో ఇదంతా ప్రైవేటీకరణ, విశాఖ ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి ఇదంతా చేస్తున్న సమయంలో ఇప్పుడు ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది తెర మీదకి తెచ్చారు. లేదంటే దీని గురించి అస్సలు పట్టించుకునే వాళ్ళే కాదు. ఎందుకంటే ఏదోటి దీని అక్కడ ఆల్టర్నేట్ ఇది అన్నట్టు చూడాలి. అది కూడా ఏ మాత్రం సంబంధం లేని అలాంటి కంపెనీ గీయడం వల్ల అంటే నీకు కడప జిల్లాలో ప్లాంట్ కట్టే ఉద్దేశం లేదా? అంటే మిమ్మల్ని 2004 నుంచి కూడా అత్యధిక సీట్లు ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని 2 సార్లు మీ నాన్నను ఒకసారి నిన్ను ఒకసారి ముఖ్యమంత్రిని చేసి
మీ ముఖ్యమంత్రిని మీరు చేసే దాంట్లో ప్రధాన పాత్ర కడప జిల్లా వాసులంతా ఉన్నారు. ఇక్కడ ఉండే విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఆశగా కూడా ఎదురు చూసే పరిస్థితి. అంటే మాకు స్టీల్ ప్లాంట్ వస్తే ఏదైనా కానీ ఉద్యోగాలు కానీ తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ జరుగుతుందని అంతా ఎదురు చూసే ఈ టైంలో అలాంటి ఒక చెత్త కంపెనీకి ఇవ్వడంలో మీరు ఏ రకమైన లోపాయికారి ఒప్పందం చేశారు? ఆ చీకటి ఒప్పందంలో అసలు వాస్తవాలు ఏంటనేది మీరు బయట పెడతారా? లేదా అసెంబ్లీ వేదికగా తర్వాత మమ్మల్ని బయట పెట్టమంటారా? తర్వాత ఇవన్నీ మేము ఎందుకంటే ఇక్కడ కడప జిల్లాలో ఈ రకమైన స్టీల్ ప్లాంట్ అనేది మీరు చేయలేకపోతే ఎప్పటికీ కూడా ఇక్కడ మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారనే విషయం గుర్తుపెట్టుకోండి. మేము ఇంట బయట కూడా అసెంబ్లీలో కానీ తర్వాత బయట కానీ మిమ్మల్ని వెంటాడి స్టీల్ ప్లాంట్ సాధించుకునే దాంట్లో కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఎప్పుడో మీరు డిసెంబర్లో స్టీల్ ప్లాంట్ గురించి పర్యావరణానికి అప్లై చేస్తే ఇప్పుడు కేంద్రం 2 నెలల్లో దానికి పర్యావరణ అనుమతి ఇవ్వడం అంటే ఇదంతా చూస్తే మీరు కేంద్రం కలిసి దొంగాట ఆడడం లేదనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ అవసరమైతే విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వమే మేమే టేక్ ఓవర్ చేసి మేమే మెయింటైన్ చేస్తామని చెప్తారు. అక్కడ ఒకవైపు నష్టాల్లో ఉండే విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేస్తాము అని చెప్పే మీరు అంత కెపాసిటీ మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మీకు కానీ ఉంటే ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఆ రోజు మేము గతంలో కూడా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేను సీఎం రమేష్ గారు కూడా స్టీల్ ప్లాంట్ మీద ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా ఇంట్రెస్ట్ ను ఆ తర్వాత మా ప్రాంతంలో ఉండే విద్యార్థుల జీవితాలు ఇవన్నీ బాగుపడాలనే ఉద్దేశంతో ఒకవేళ సెంట్రల్ గానే మనకు సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో సొంత ఖర్చుతో భరిస్తారని ఆ రోజు ఫౌండేషన్ వేశారు. అక్కడ మీరు మళ్ళా తర్వాత మీరు అధికారం పోయింది వస్తానే మీరు న్యాచురల్ గా అక్కడ ఆయన ఎక్కడ పెడితే అక్కడ మీరు పెట్టరు కాబట్టి దాన్ని ఇంకో చోటికి మార్చినారు. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కనీసం రోడ్స్ ఫార్మేషన్ కూడా లేదు. ఇప్పుడు ఇంత సడన్ గా ఒక కంపెనీని అది కూడా అర్థం లేని ఒక కంపెనీని తీసుకొని వచ్చి దానికి సామర్థ్యం లేని కంపెనీని తీసుకొని వచ్చి దానికి ఇమీడియట్ గా అప్రూవల్స్ ఇవ్వడము కేబినెట్ లో ఆమోదం పొందుతానే తర్వాత ఇప్పుడు చూస్తే ఏంటంటే ఆ కంపెనీకి అంత స్తోమత లేదు, దానికి ఆ కెపాసిటీ లేదు, నిర్మించేది లేదని కూడా బయటపడేది. కాబట్టి ఫైనల్ గా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే మీరు సెంట్రల్ గాని ఇద్దరు గాని కుమ్మక్కై మీ రాజకీయ కారణంగానో ఆ తర్వాత లేదా వ్యాపార కారణంగానో తర్వాత ఇంకా ఏదైనా కారణంగానో చేసి ఇలాంటి చెత్త కంపెనీలకు ఇచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కనుక జరగకపోతే మిమ్మల్ని వెంటాడి వేదాడి అది సాధించుకునేంత వరకు మా కడప జిల్లా ప్రజలు కానీ కడప జిల్లాకు రాయలసీమకు చెందిన విద్యార్థులతో కలిసి ఏ స్థాయికైనా పోయి ఎంతటి ఉద్యమానికైనా పోయి అక్కడ కడపలో స్టీల్ ప్లాంట్ సాధించేంత వరకు మిమ్మల్ని వెంటాడి వేదాడదాం. తర్వాత మీరు ఆ లిబర్టీ కంపెనీతో ఏమైతే జాయింట్ వెంచర్ కింద ఎంఓఏ చేసుకున్నారో ఆ కాపీలు బయట పెట్టాలి. ఆ ఒప్పందంలో భాగంగా ఎవరెవరైతే అధికారులంతా ఉండి ఆ ఒప్పందానికి అంతా సహకరించారో ఆ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు తొందరలో ఉన్నాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో కానీ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మేము దీని గురించి గట్టిగా పోరాడి మా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరంగా కాకుండాను తర్వాత కడప స్టీల్ ప్లాంట్ ఇట్లా చెత్త కంపెనీలకు ఇవ్వకుండా ఏదన్నా మంచి రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేస్తే కూడా బాగుంటుందని కూడా మా ఉద్దేశం. ఏదైనా ఒక కంపెనీకి కానీ ఇచ్చేటప్పుడు దాని పూర్వాపరాలు అన్ని చూసుకొని ఇవ్వాలా. కాబట్టి ఇదంతా మీకు తెలిసి జరిగిందే కావాలని ఇట్లా చేశారా లేక కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ వచ్చే ఉద్దేశం అక్కడ మీకు లేదా? ఈ ప్రాంతం ఎన్ని సీట్లు మీకు ఇచ్చి 1978 నుంచి 2004 నుంచి కూడా కడప జిల్లా మీకు ఎంతో సహకరిస్తా అంటే అలాంటి కడప జిల్లా వాళ్ళకు కూడా మోసం చేయాలనే ఆలోచన మీకు రావడం చాలా దురదృష్టకరం. దీని గురించి మేము ఎంతకైనా పోరాడతామని కూడా